నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న సన్నాహకంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. జూన్ 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరుపుకోవడం తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను అని, ఆ వేడుకల్లో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా పాల్గొనబోతున్నారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సాలూరు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పైకి నాలుగు పైకి మరగబెట్టి ముక్కుతో గాలి తీసుకోండి, నోటితో విడిచిపెట్టండి. విడిచిపెట్టినప్పుడు జూంకారం సౌండ్ వస్తుంది. పిల్లలు వాటి ఉంటే అవి కూడా పోతాయి. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా మనం ఇంతకుముందు ధ్యానం చేస్తున్నట్టే మీకు అనిపించుండొచ్చు. అంటే ఈ బొట్టు స్థానంలో మనం మన దృష్టి అంతా కేంద్రీకరించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే ఖచ్చితంగా మనకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. రోజు కూడా మన కోసం 24 గంటలు మన పిల్లల కోసము, భర్త కోసము శ్రమపడుతున్న ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు కూడా భార్య, పిల్లలు, కుటుంబం కోసం కష్టపడుతున్న వాళ్ళు అందరూ కూడా మన కోసం ఒక్క అరగంట సమయం కేటాయించి యోగా చేస్తే ఖచ్చితంగా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. చక్కగా మనం భోజనం చేసింది ప్రశాంతంగా జీర్ణం అవ్వటం, ఏ రోగాలు లేకుండా ప్రశాంతమైన జీవితం. అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదు, కానీ చనిపోయేది ప్రశాంత మరణం కావాలి. ఎవరికైనా రోగాలతో మంచాల మీద పడి కాకుండా ప్రశాంతమైన మరణం వస్తుంది. మనం కూడా, ఎందుకంటే మన బిడ్డలకు కూడా మనం చేస్తే పిల్లలు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర చేయాలనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర ఇంతకు పూర్వం మనం అనుకున్నాం, ఆ కాన్సెప్ట్ మనం సాధిస్తున్నాం. ఈరోజు యోగాంధ్ర చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అలాగే 21వ తేదీ ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు వైజాగ్లో 5 లక్షల మందితో యోగా చేయడానికి మన సన్నాహాలు కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉదయం 7 గంటల నుంచే వచ్చినటువంటి మహిళలు ఎక్కువ మంది వచ్చారు చూడండి కమిషనర్ గారు, జెంట్స్ కంటే. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళకే మీరు అప్రిషియేట్ చేయాలి. మహిళలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.